మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ ఆ డబ్బును ఎలా ఆకర్షించాలి, డబ్బును సంపాదించాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా చాలామంది తెలియదండి. ఎలా చేయాలో ఏంటి, ఎలా ఆలోచించాలి ఏమీ తెలియదు. అందుకోసం చాలామంది పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు మిత్రులారా. అందుకోసం ఈ వీడియోలో మీకు డబ్బును ఆకర్షించే మనస్తత్వం గురించి మీకు తెలియజేస్తాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. మిత్రులారా, మనందరికీ కోరికలు ఉంటాయి. కానీ అవి ఎందుకు కొందరికి నిజమవుతున్నాయి, కొందరికి నిజం కావటం లేదు అన్నది చాలామంది తెలియని ప్రశ్న. అయితే మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే ఈ సందేశంలో డబ్బు అనేది ఒక సాధనం. దాన్ని సంపాదించాలంటే అదృష్టం కంటే సరైన పద్ధతి ముఖ్యమని మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు మిత్రులారా. ఆ పద్ధతి ఏంటంటే, ముందుగా మనం డబ్బు సంపాదించాలంటే మన యొక్క మైండ్ సెట్ని మార్చుకోవాలండి. ఎస్ మిత్రులారా, మనం డబ్బు సంపాదించాలంటే, డబ్బుని ఆకర్షించాలి అంటే ముందుగా మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. అంటే పేదరికమైన ఆలోచనలు వదిలేసేయాలి. డబ్బు చెడ్డది లేదా డబ్బు సంపాదించిన కష్టం అనే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని వదిలేయాలి. మిత్రులారా, అబండెన్స్ మైండ్ సెట్ని మనం ఉపయోగించాలి. ఈ ప్రపంచంలో అందరికీ సరిపడా సంపద ఉందని మీరు నమ్మాలి. డబ్బు సంపద ఉంది, ఈ ప్రపంచంలో అందరికీ సరిపోయేంత ఉందని నమ్మాలి మిత్రులారా. దానికి తోడు ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారనే సత్యాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా మీరు తెలుసుకోవాలి మిత్రులారా. కాబట్టి మీరు లేమి గురించి కాకుండా సంపద గురించి ఎక్కువగా ఆలోచించండి మిత్రులారా. అప్పుడే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా డబ్బు సంపద మీ జీవితంలోకి వస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బును ఆకర్షించాలంటే మీకు ఎంత డబ్బు కావాలి, ఎప్పటి లోపు కావాలి అనే ఒక లక్ష్యం ఉండాలి. మీకు స్పష్టత ఏర్పడాలి. ఆ స్పష్టత అప్పుడే మీకు విశ్వం మీకు సహకరిస్తుంది మిత్రులారా. నేను చాలా డబ్బు సంపాదించాలి అనడం సరికాదండి. నేను చాలా డబ్బు సంపాదించడం అనడం సరికాదు మిత్రులారా. నేను ఏడాదికి ఇన్ని లక్షలు సంపాదించాలి అనే స్పష్టత మీకు ఉండాలి మిత్రులారా. అప్పుడే విశ్వం మీ యొక్క కోరికను నిజం చేస్తుందని నమ్మండి మిత్రులారా. కారణం ద వే ఆఫ్ డబ్బు. మీకు డబ్బు ఎందుకు కావాలి? మీ కుటుంబం కోసమా, సమాజం సేవ కోసమా? బలమైన కారణం మీకు ఉంటేనే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. మీకు అనుకూలమైన డబ్బు మీ దగ్గరికి వస్తుందని నమ్మండి మిత్రులారా. మీ సంకల్పం దృఢంగా ఉంటేనే మీరు డబ్బును ఆకర్షించగలుగుతారు. దానికి కాల పరిమితి కూడా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఏ తేదీలోపు ఆ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. చాలా డబ్బు కావాలి అని మీరు కోరుకుంటున్నారు కదా, అది ఎప్పటిలోపు కావాలి? దానికోసం మీరు ఏ పనులు చేస్తారు? దానికోసం మీ కార్యాచరణ ఏమిటి? మీ పని పట్ల మీ నిబద్ధత ఏమిటి? దాని గురించి మీరు ఎలాంటి నైపుణ్యత పెంచుకున్నారు? మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు డబ్బును ఆకర్షించడానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలంటే నాకు డబ్బు కావాలి అనే కోరిక మీకు ఉంటే సరిపోదండి. దానికి సంబంధించిన స్కిల్ ఉండాలి, దానికి సంబంధించిన నిబద్ధత ఉండాలి, దానికి సంబంధించిన నైపుణ్యత ఉండాలి, అలాగే మీకు కార్యాచరణ ఉండాలి. ఆచరణ, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా అది ఆచరణలో పెట్టకపోతే మాత్రం మీకు నిరుపయోగమే మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఉపయోగకరంగా ఉండదు. లోకం మీకు ఊరికే డబ్బు ఇవ్వదండి. మీరు ఇచ్చే విలువను బట్టి మాత్రమే మీకు డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క స్కిల్స్ని పెంచుకోండి మిత్రులారా. లోకం ఊరికే డబ్బు ఇవ్వదండి. మనకు ఇచ్చుకునే విలువల మీద మాత్రమే మన డబ్బు వస్తుందని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసమే మీలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని మీరు ఆచరణలో పెట్టండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలంటే మీకు సమయపాలన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ మై డిఫెండ్. ధనవంతులు అందరూ కూడా సమయాన్ని చాలా అమితంగా గౌరవిస్తారండి. ధనవంతులు ఎప్పుడు కూడా గాసిపింగ్ చెప్పడానికి వేస్ట్ టైంని వేస్ట్ చేయరు మిత్రులారా. ఈ రీల్స్ చూడడం అలాంటివి చూడరండి. వాళ్ళు అలాంటి సమయపాలన వేస్ట్ చేయరు, సమయాన్ని వృధా చేయరు మిత్రులారా. మీరు ధనవంతులు అవ్వాలని కోరిక మీకు ఉంది కాబట్టి మీరు ధనవంతులు అవ్వాలి అనుకున్నప్పుడు ధనవంతులు వాళ్ళ యొక్క సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు, సమయాన్ని ఎలా గౌరవిస్తారని తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఎలాంటి రిస్క్ తీసుకున్నారు? మీరు రిస్క్ తీసుకోకుండా సురక్షితమైన పద్ధతిలో మీరు డబ్బు సంపాదించాలంటే అది సాధ్యం కాదు మిత్రులారా. సురక్షితమైన అంటే కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తే తప్ప మీకు అవకాశాలు రావు, కనిపించవు మిత్రులారా. రిస్క్ తీసుకోవాలండి. మీరు రిస్క్ తీసుకోవాలని చెప్పాము కదా అని ఎలాంటి రిస్క్ అంటే అలాంటి రిస్క్ కాదండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ధనవంతులు కావాలని మీ కోరిక ఉంటే మీరు సంపాదించిన డబ్బును కొంచెం సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసిన డబ్బుని మీరు పెట్టుబడిగా మార్చినప్పుడు మాత్రమే మీరు ఎంత కావాలంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదండి. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు, మీరు ఎంత పొదుపు చేస్తున్నారనేది ముఖ్యం.
ఆ పొదుపు చేసిన అమౌంట్ని, డబ్బుని మీరు పెట్టుబడిగా ఎంత మార్చారనేది కూడా ముఖ్యం మిత్రులారా. మీ డబ్బు మీకోసం పనిచేయాలి. అలా పని చేయాలంటే మీరు స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో, ల్యాండ్ మీద కానీ, లేదా గోల్డ్ మీద కానీ మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మీ సొంత వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం గురించి అవగాహన పెంచుకోండి. మీరు ఏదైనా ఓన్ బిజినెస్ చేస్తున్నారా, దానికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది, దాని గురించి మీరు అవగాహన తెచ్చుకొని అప్పుడే మీ డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదంటే ల్యాండ్ మీద కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మ్యూచువల్ ఫండ్లో కానీ ఇలా మీరు పెట్టినప్పుడు మీ డబ్బులు మీకు చాలా డబ్బు తీసుకొచ్చి పెడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క డబ్బే మీకు డబ్బు తీసుకొచ్చి పెడుతుంది. మీ దగ్గర ప్రస్తుతం ఉన్నదానికి మీరు కృతజ్ఞతగా ఉండండి. ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నదానికి మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి. మీరు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటేనే విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. ప్రకృతి మీకు మరిన్ని అవకాశాలను ఇస్తుందండి. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటారో అప్పుడు ప్రకృతి అంటే విశ్వం మీకు మరిన్ని అవకాశాలను ఇస్తుందంట మిత్రులారా. అలాగే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఇది చేయగలను అనే ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయానికి దగ్గర దారి చేస్తుందని గుర్తుపెట్టుకోండి. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుందండి మిత్రులారా. మీ యొక్క ఆలోచన అంటే మీ యొక్క నేటి ఆలోచన మీ రేపటి ఆశను గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క నేటి ఆలోచన రేపటి మీ భవిష్యత్తు, మీ యొక్క ఆస్తి అని నమ్మండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. దానికోసం మీరు ఆచరణలో పెట్టండి. అలాగే ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించాలనే కోరిక మీకు నెరవేరాలంటే ముందుగా మీరు ఏదైతే మీ స్కిల్స్ ఉన్నాయో దాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టడానికి మొదలు పెట్టండి మిత్రులారా. అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. డబ్బు సంపాదించాలనే మీ యొక్క కోరికను సరైన ప్రయత్నంతో నిజమయ్యేలా మార్చుకోవడం అనేది సాధ్యమని మీరు నమ్మండి. ఇది మీ యొక్క మనసుకున్న శక్తి అని మీరు కష్టపడి పనిచేస్తే అది విజువలైజేషన్తో సాధ్యమవుతుందని నమ్మండి మిత్రులారా. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుందని మీరు నమ్మాలి. మీ హృదయంలో బలమైన కోరిక ఉంటే అది నిజమవుతుంది. డబ్బు సంపాదించాలి అని కోరిక ఉంటే చాలదండి. కోరికతో పాటు మీరు ఆచరణ కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కోరిక కేవలం కలలో మిగిలిపోకుండా నిజమయ్యేలా చేయాలంటే ఆ కోరికను ప్రయత్న శక్తిగా మార్చండి. అంటే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆ సీక్రెట్ మీకు చెప్పబోతున్నా. అదేంటంటే నమ్మండి. మీ యొక్క విశ్వం మీ పక్షాన ఉందండి. మీకు ఎప్పుడైతే బలమైన కోరిక మీలో ఉంటుందో, డబ్బు సంపాదించాలనే బలమైన సంకల్పం మీకు ఉంటుందో అప్పుడు ఆ విశ్వం మీకు నిజం చేయడానికి మీ పక్షాన నిలుస్తుందంట మిత్రులారా. అంటే మీరు దానికోసం ఆచరణ చేస్తున్నారు, బలంగా నమ్ముతున్నారు, విశ్వం మీద భారం వేస్తున్నారు. కాబట్టి విశ్వం మీ పక్షాన్ని నిల్చోండి మీ యొక్క కోరికను నిజం చేస్తుందంట మిత్రులారా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రామీణ యువకుడు రోజు 100 రూపాయలు సేవ్ చేసి కాంపౌండింగ్తో కోటీశ్వరుడు అయ్యాడండి. ఎస్ మిత్రులారా, ఒక గ్రామీణ యువకుడు, ఒక ఊర్లో ఉండే ఒక వ్యక్తి రోజు 100 రూపాయలు సేవ్ చేసి కాంపౌండింగ్తో కోటీశ్వరుడు అయ్యాడనేది నిజం మిత్రులారా. అది కోరికే కాదు, ప్రతిరోజు అతని ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మార్చిందని మీరు నిజం తెలుసుకోవాలి. అలాగే మీలో కోరిక ఉంటే, డబ్బు సంపాదించాలని తపన ఉంటే మీ యొక్క కోరిక నుంచి ప్రయత్నానికి మరలండి మిత్రులారా. కోరిక ఉండకుండా ప్రయత్నం చేయండి. మీరు డబ్బు సంపాదించేలా మీ యొక్క ప్రయత్నం మీకు కోటీశ్వరం చేస్తుంది నమ్మండి. మీ కోరికను నిజమయ్యేలా మీరు చేయాలంటే ప్రతిరోజు విజువలైజ్ చేయండి. మీ యొక్క కోరిక నెరవేరినట్టు, మీరు అది నెరవేర్చుకున్నట్టు, మీరు కోటీశ్వరులు అయినట్టు ఖచ్చితంగా ప్రతిరోజు విజువలైజ్ చేయండి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నేను ధనవంతుడిని అయ్యాను, డబ్బు నా వద్దకు వస్తుంది అని చూడండి మిత్రులారా. కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి. డబ్బు ఉన్నప్పుడు మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తారు, ఒక కారు, ఒక బంగ్లా, ఇవన్నీ కూడా మీకు వచ్చినట్టు, మీ దగ్గర డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బుతో మీరు 10 మందికి హెల్ప్ చేస్తున్నట్టు, దాన ధర్మాలు చేస్తున్నట్టు, చారిటీలు ఇస్తున్నట్టు, చాలా సంతోషంగా మీరు ఉన్నట్టు, మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నట్టు మీరు విజువలైజేషన్ చేయండి మిత్రులారా. అప్పుడు మీరు అలా చేయడం ద్వారా ఏంటంటే మీ యొక్క డబ్బు సంపాదించాలంటే గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేస్తూ కాదండి, స్మార్ట్ వర్క్ చేస్తూ పని చేయండి. అప్పుడే డబ్బు మిమ్మల్ని మీ వెంట వస్తుందని గుర్తుంచుకోండి. మీ మెదడుని పని చేయించండి మిత్రులారా. డబ్బు సంపాదనలో మీ మెదడును కూడా పని చేయించండి. అంటే విజువలైజేషన్ టెక్నిక్స్, మీ ఆలోచన విధానం డబ్బు సంపాదించడానికి మీకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేయండి. నేర్చుకునే విధానంలో మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. డబ్బు సంపాదించడం నా హక్కు, విశ్వం నాకు దారి చూపిస్తుందని నమ్మండి. ఈ మాటలు రోజు రిపీట్ చేయండి. ఒక 21 రోజులు రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డబ్బు సంపాదించడం నా హక్కు, విశ్వం నాకు దారి చూపిస్తుంది అనేవి ఒక 21 రోజులు రిపీట్ చేస్తూ చూడండి మిత్రులారా. మీకు ఆకేళ్ళ రాఘవేంద్ర లాంటి మోటివేషన్ స్పీకర్లు చెప్పినట్టు డబ్బు సంపాదించాలంటే మార్గాలు చూడాలండి. డబ్బు సంపాదించాలంటే మార్గాలు చూడాలి.
ఓకే. ఒకటే రోజు ప్రయత్నం చేయాలి. ఒకటే కాదండి. ఒకటే రోజు కాదండి. ఒకటే ప్రయత్నాన్ని రోజు చేయాలండి. మీకు బ్రూస్ లీ చెప్తాడండి. నాకు ఒక మాట చెప్తాడు. ఆయన 1000 ప్రయత్నాలు ఒకటే రకంగా ఒకటే పంచ్‌ని ఒకే రకంగా ప్ర డిఫరెంట్ వేలో ప్రయత్నించేవాడంటే నాకు భయం లేదు కానీ, ఒకటే పంచ్‌ని 1000 సార్లు ఒకటే పంచ్‌ని 1000 రకాలుగా ఒకటే ఒకటే పంచ్‌ని 1000 సార్లు ప్రయత్నం చేసేవాడంటే నాకు భయం అని చెప్పాడండి. అంటే ఒక పంచ్‌ని 1000 రకాలుగా చేసేవాడంటే భయం లేదంటండి. కానీ ఒక ప్రయత్నాన్ని 1000 సార్లు ఒకే పంచ్‌ని ఒకే రకంగా 1000 సార్లు ప్రయత్నం చేస్తే చూసారా, అతని ద్వారా భయం అని చెప్పాడండి బ్రూస్ లీ. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు డబ్బు కావాలని మీ సంకల్పం ఏదైతే ఉందో దాని గురించి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. అలాగే మిత్రులారా, చాలామంది స్పీకర్లు చెప్తారు, మీరు డబ్బు విషయంలో మీ యొక్క ఆలోచన మారిస్తే, మీ మనసు మారితే డబ్బు మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్తారు మిత్రులారా. దాన్ని గుర్తించండి. చాలామంది మేధావులు, మోటివేషన్ స్పీకర్లు ఇవన్నీ చెప్తారు. అందుకోసం మీరు డబ్బు సంపాదించాలంటే మీరు మారండి, మీ మనసును మార్చండి. మీ యొక్క ఫోన్ను తీసుకొని మొదటి స్టెప్ రాయండి. నా కోరిక ప్రయత్నంగా మారుతుంది, 30 రోజుల తర్వాత నేను మారిపోతాను నమ్మండి అని మిమ్మల్ని మీరే మోటివేషన్ చేసుకోండి. డబ్బు మీ వద్దకు వస్తుందని నమ్మండి. మిత్రులారా, ఎప్పుడైతే ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటారో డబ్బు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుందండి. మీ దగ్గరికి మీకు ఉపయోగపడేంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది. ఆ విశ్వం కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీరు డబ్బు సంపాదించాలంటే 1 యాక్షన్ చేయండి, 2 పాజిటివ్గా ఆలోచించండి. అలాగే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. దేని మీద యాక్షన్ చేయాలి? మీరు మీ స్కిల్స్ని ఏదైతే మీకు ఇష్టంగా పనిచేయగలుగుతారో దాని మీద మీరు యాక్షన్ చేయండి. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. డబ్బు మీకు ఎంత కావాలో అంత డబ్బు మీ యొక్క స్కిల్స్, మీ నేర్పరితనం మీకు తెచ్చిపెడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఎంత టాలెంట్ పర్సన్ ఉన్నా కూడా, మీరు ఎంత డెవలపింగ్ ఆటిట్యూడ్ ఆలోచనలు ఉన్నా కూడా, మీరు ఆచరణలో పెట్టినంత వరకు, మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మీరు ఆచరణలో పెట్టినంత వరకు మీరు డబ్బు సంపాదించలేరు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఎలాగో బ్రతకమన్నట్టు కాదు, కానీ మీ యొక్క గోల్స్ని, మీ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలంటే మీరు ఆచరణ ముఖ్యమనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. డబ్బు సంపాదనలో మీ ఆలోచన మారితే మీరు డబ్బు సంపాదించగలరు అనే సత్యాన్ని మీరు తెలుసుకొని, మీరు దాన్ని ఆచరణలో పెట్టి, మీరు కూడా మీ యొక్క కోరిక నెరవేర్చుకొని, మీరు కోటీశ్వరులు అవ్వాలని, మీ యొక్క ఆలోచన నెరవేరాలని, అలా నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.